చంద్రబాబు ఒక శిఖరం, నిజం ముందు నిలబడని ఆరోపణలు. చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన కుట్ర కేసు కూలిపోయింది. అబద్ధాలపై నిర్మించిన కేసులు న్యాయస్థానాల్లో నిలవవని మరోసారి రుజువైంది. చంద్రబాబు నాయుడు గారిపై ఇప్పటి వరకు ఏ కోర్టు అవినీతిని నిర్ధారించలేదు. రాజకీయ కక్షతో అల్లిన అబద్ధాల కథకు ఏసీబీ కోర్టు ముగింపు పలికింది. దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు, అంతర్జాతీయంగా పేరున్న చంద్రబాబు నాయుడు వంటి హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని తాడు బొంగరం లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా జైలుకు పంపించి తన అహం తలార్చుకున్న జగన్ రెడ్డి కుట్ర కేసుకు ఏసీబీ కోర్టు తెరదించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురిపై జగన్ హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసివేసింది. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ సిఐడి ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేకపోయినా, అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారమూ లేకున్నా ఆయనను 53 రోజుల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉండాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కళ్ల ముందు కనిపిస్తున్నా, వేల మంది విద్యార్థులు ఈ కేంద్రాల్లో శిక్షణ పొందినట్లు రుజువులు ఉన్నా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని ఆరోపణలు చేసి ఒక్క షెల్ కంపెనీని కూడా చూపించలేకపోయారు. చంద్రబాబు ₹1 లబ్ధి పొందినట్లు ఆధారాలు సంపాదించలేకపోయారు. ఈ కారణంగానే ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రద్దు చేయాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనిని 2025 జనవరిలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయనపై అభియోగాలు వాస్తవం కానందున ఎట్టకేలకు ఆయనతో పాటు 37 మందిపై విచారణను కోర్టు మూసివేసి కేసుకు ముగింపు పలకడం హర్షణీయం. తన రాజకీయ జీవితం మచ్చ లేకుండా ముగియాలని చంద్రబాబు భావించేవారు. కానీ ఏ తప్పు చేయకపోయినా కుట్ర రాజకీయాలతో ఆయన జైలుకు వెళ్లాల్సి రావడం దురదృష్టకరం. చంద్రబాబు ఒక నీతి శిఖరం అని మరోసారి రుజువైంది. ఆయన తన దాదాపు 50 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలకే అంకితం చేసిన మహానాయకుడు. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైలులో బంధించారు గత దుర్మార్గపు పాలకులు. చంద్రబాబుపై ఒక్క ఆధారం చూపకుండా అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేసి వేధించారు. ఆయన ఎప్పుడు ఏ నేరం చేయరు. గతంలోనూ చంద్రబాబుపై అనేక కేసులు పెట్టారు, అనేక విచారణలు చేశారు. కానీ ఏ ఒక్క కేసులో నేరం చేసినట్లు రుజువు చేయలేకపోయారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో చంద్రబాబు నంద్యాల పర్యటనలో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో చంద్రబాబు వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా దాదాపు 400 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరిచి ఒక దొంగను తరలించినట్లు అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు తరలించారు. రాజమండ్రి జైల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలంతా చూశారు. స్కిల్ కేసులోనూ ఒక్క ఆధారం చెప్పకుండా కావాలని వ్యవస్థలను గుప్పిట పట్టి 53 రోజులు జైలు నుండి బయటకు రాకుండా మేనేజ్ చేసి ఆయన విలువైన సమయాన్ని వృధా చేయడంతో పాటు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37 మందిపై కేసు నమోదు చేయగా 36 మంది బెయిల్పై బయట ఉంటే 37వ వ్యక్తి చంద్రబాబును 53 రోజులు జైల్లో బంధించి అనేక విధాలుగా వేధించారు. ఆయన ఏ తప్పు చేయరు, ఎవరిని తెలిసి తప్పు చేయనివ్వరు. చంద్రబాబుకు ప్రజలంటే భయం. అందుకే ఆయన పాలనలో ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. స్వార్థరహిత పాలన ఆయన విధానం, సమాజ అభివృద్ధి ఆయన సిద్ధాంతం, సమాజ స్థాపన ఆయన ఆశయం, పేదరికం లేని సమాజం ఆయన అభిమతం. అటువంటి నాయకుడిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య. ఎన్నడూ అవినీతి మరక అంటని చంద్రబాబుకి అవినీతి మరక అంటించి ఆయనను అవినీతి పరుడుగా చిత్రించాలని చూశారు. కానీ చంద్రబాబుపై అవినీతి ముద్ర వెయ్యాలని చూస్తే ఆయన చేసిన అభివృద్ధి బయటకు రావడం గమనార్హం. ఆయన తన వినూత్న విధానాలతో, కార్యక్రమాలతో, విలువలతో కూడిన రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి, ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక స్థానంలో నిలబెట్టడానికి నిరంతరం శ్రమించారు. చంద్రబాబు అక్రమ కేసులో జైలుకు వెళ్లిన తర్వాత ఆయన గొప్పతనం బయటపడింది. ఆయన రాష్ట్రానికి చేసిన మేళ్లు బయటికి వచ్చాయి. ఆయన తెచ్చిన ఐటీ నుంచి ఫలితాలు అనుభవించే లక్షలాది మంది గుండెలలో చంద్రబాబు కృషి ఎంతో దాగి ఉంది. ఐటీ రంగంలో ఉద్యోగాలు పొంది అత్యున్నత జీవన ప్రమాణాలతో జీవిస్తున్న లక్షలాది మంది యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి చంద్రబాబు తమకు చేసిన మేలు గురించి గొప్పగా, గర్వంగా చెప్పడం విశేషం. ప్రపంచ ప్రజలకు కూడా తన సమున్నత వ్యక్తిత్వంతో, తన విలక్షణ వ్యవహార శైలితో ఆధునికతకు, వాస్తవికతకు, అంతర్జాతీయకరణకు ప్రతిబింబం చంద్రబాబు. ఆయన తెచ్చిన సంస్కరణలు అంతర్జాతీయంగా ప్రతిష్ట తెచ్చిపెట్టాయి. సంస్కరణలు అమలుతో ఆధునిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ పటంలో
ఆయన తెచ్చిన గుర్తింపును, ఆయన పాలనను దేశవ్యాప్తంగా చెప్పుకున్నారు. ఆధునిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు అంతర్జాతీయ గౌరవం తెచ్చారు. టెక్నాలజీకి, ఐటీకి పెద్ద పీట వేయడం, విద్య, విజ్ఞానం, వైద్య కేంద్రంగా హైదరాబాద్ నగర రూపురేఖలు మారడానికి ఆయన దూరదృష్టి ఫలితమే. సిద్ధాంతాలను, ఆర్థిక విధానాలను, అభివృద్ధి రాజకీయాలను నమ్ముకున్న దేశ స్థాయి నేతలలో అగ్రగణ్యుడు చంద్రబాబు. అంతేకాదు, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే దాదాపు 70 దేశాల్లో ర్యాలీలు చేయడం, నిరసనలు తెలియజేయడం ప్రపంచంలో మొదటిసారి. అటువంటి నాయకుడిని కక్ష సాధించడం కోసం అక్రమ కేసు పెట్టి అనేక విధాలుగా వేధించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడానికి జగన్ ప్రభుత్వం కని విని ఎరుగని రీతిలో మహాకుట్రకు పాల్పడింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం అక్రమమని కేసు పెట్టడంపై ఆనాడే న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. కావున చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసిన పాపాత్ములపై కఠిన చర్యలు తీసుకోవాలి. సమర్థవంతమైన, నిజాయితీ గల అధికారులతో విచారణ చేపట్టి చంద్రబాబు అక్రమ అరెస్టు కుట్ర కోణాన్ని నిగ్గు తేల్చి బాధ్యులను శిక్షించాలి. దుష్టులు, దుర్మార్గులు పాలనలో నీతి, నిజాయితీ, న్యాయాలకు చోటు ఉండదు. ఆనాడు కంసుడు కూడా తన దుష్ట పాలనతో ఎందరో ప్రజలను మట్టుపెట్టాడు. తనను ఎదిరించిన వారిని అంతం చేశాడు. చివరికి తన సోదరి దేవకిని కూడా వేధించాడు. శిశుపాలుడు 100 తప్పులు చేసి శ్రీకృష్ణుడు ఆగ్రహానికి గురై సుదర్శన చక్రానికి ఆహుతే మరణించాడు. ఇలా ప్రాచీన పురాణ ఇతిహాసాలలో ఎందరో దుష్టులు జగన్ రెడ్డి వల్లే దుష్ట పాలన చేసి చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఏది ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురిపై జగన్ రెడ్డి హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసివేయడంతో చంద్రబాబు నీతి శిఖరమని మరోసారి రుజువైంది. శిశుపాలుడు 100 తప్పులు చేసి సుదర్శన చక్రానికి బలైనట్టే జగన్మోహన్ రెడ్డి కూడా 100 తప్పులు చేసి ప్రజల ఆగ్రహానికి గురై రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయాడు. ఆఖరికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ ఇవాళ తీసి సమాధి కాబడి ఏ రకంగా తయారైందో గమనిస్తారన్నారు ప్రజలు. భక్తుల మనోభావాలపై జగన్ రెడ్డి దండయాత్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి పార్థసారథి. భక్తుల మనోభావాలను కించపరుస్తూ జగన్ రెడ్డి దండయాత్ర చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న వ్యవస్థలను బాగు చేసే పనుల్లో ప్రభుత్వం నిమగ్నమైందని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సంతృప్తే లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర గ్రోత్ రేట్, తలసరి ఆదాయం పెంచడంపై ముఖ్యమంత్రి నిరంతరం మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు వెళ్లినట్టు, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వైకాపా నాయకుల మాటలు ఉన్నాయని పార్థసారథి ఎద్దేవా చేశారు. వారు చెప్పే అబద్ధాలు చూస్తుంటే ఆ సామెతలు కూడా తలదించుకోవాల్సి వస్తుందన్నారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో గతంలో గోబెల్స్ పేరు ఉండేదని, కానీ జగన్ రెడ్డి టీం తీరు చూస్తుంటే ఇప్పుడు జగన్ బెల్స్ అని పిలవాల్సి వస్తుందని విమర్శించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద పోరాడాల్సింది పోయి కేవలం బురద చల్లడానికే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని జగన్ అండ్ కో విషం చిమ్ముతోందని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తిరుమల పుణ్యక్షేత్రం కోట్లాది మంది హిందువుల నమ్మకానికి నిలువుటద్దం. అటువంటి పవిత్ర స్థలంపై వైకాపా నాయకులు అవాస్తవాలతో కుట్రలు చేస్తున్నారు. ఈ ఏడాది టీటీడీ బోర్డు వైకుంఠ ఏకాదశి దర్శనాలను చాలా పద్ధతిగా నిబంధనల ప్రకారం నిర్వహించింది. గతంలో వైకాపా నేతలు అక్కడ తమ పెత్తనం చెలాయించేవారని, ఇప్పుడు అది సాగకపోవడంతో ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తిరుమలలో మద్యం సీసాలు దొరికాయని చేసిన ప్రచారం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. కింద తిరుపతిలో ఖాళీ మద్యం సీసాలు కొని వాటిని కొండపైకి తీసుకువెళ్లి పెట్టి అపవిత్రం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశారని తెలిపారు. సీసీ కెమెరాల వల్ల ఈ కుట్ర బయటపడింది. ఈ పనికి పాల్పడిన వారు పోలీసులకు చిక్కారని, వారు సాక్షి పత్రిక విలేకరులు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులని తిరుపతిలో చర్చ జరుగుతోందని అన్నారు. పైన ఉన్నది కేవలం నల్లరాయి మాత్రమే. గతంలో స్వామి వారిని కించపరిచిన భూమన ఈ రోజు ఒళ్లంతా నామాలు పెట్టుకుని హిందువులని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పట్టుబడిన వారు మీ మనుషులు కాదా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి టూరిజం ఒక గొప్ప వనరు, అందులోనూ ఆధ్యాత్మిక పర్యాటకం ఎంతో కీలకం. ఈ రంగాన్ని అభివృద్ధి చేసి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం చూస్తుంటే వైకాపా మాత్రం దేవుళ్ల మీద కూడా విష ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వాడిన నెయ్యిలో కనీసం 20% కూడా స్వచ్ఛత లేదని, కేవలం ముడుపుల కోసమే తక్కువ నాణ్యత గల సంవత్సరాల నుంచి నెయ్యి కొన్నారని ఆరోపించారు. పామాయిల్, జంతువుల కొవ్వు కలిసిందన్న వార్తలపై ఎంక్వైరీ జరుగుతోందని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. గత ప్రభుత్వం తిరుపతి లాంటి పవిత్ర స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా ముంతాజ్ హోటల్కు అనుమతి ఇస్తే కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని రద్దు చేసి హిందువుల సెంటిమెంట్ను కాపాడిందని తెలిపారు.
ఎక్కడో పాత ఫోటోలు తెచ్చి తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయని తప్పుడు ప్రచారం చేశారు. చంద్రగిరి టోల్ గేట్ దగ్గర ఉన్న బారికేడ్లను చూపిస్తూ తిరుమలలో ఏదో కొత్తగా పెట్టారని అబద్ధాలు చెప్పారు. భక్తులు సహజ కారణాలతో మరణిస్తే అది తొక్కేసలాట వల్ల జరిగిందని తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారు. స్వామివారి పరకామణిలో దొంగతనం జరిగితే దోషులను శిక్షించకుండా సెటిల్మెంట్ చేసి కేసును నీరుగార్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో లక్ష్యాలతో ముందుకు వెళ్తుంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి వైకాపా కుట్రలు చేస్తోంది. అభివృద్ధికి సహకరించకపోయినా పర్వాలేదు, నోరు మూసుకుని ఉండండి, రాష్ట్రం మీద విషం చెమ్మకండని ఘాటుగా హెచ్చరించారు పార్థసారథి యాదవ్. గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు పోతుకు సంబంధించిన కిలోల కొద్ది బంగారాన్ని దోచేశారని మండిపడ్డారు. చివరికి వీఐపీలకు కప్పే శాలువాల కొనుగోలులో కూడా అవినీతి చేశారంటూ డబ్బు కోసం వైకాపా నాయకులు ఎంత కక్కుర్తిగా దిగజారిపోయారో ప్రజలు గమనించాలని కోరారు. గత 5 ఏళ్లలో జరిగిన దోపిడీలను కప్పిపుచ్చుకోవడానికే వైకాపా ఇలాంటి వాస్తవాలను ప్రచారం చేస్తోందని, ప్రజలు వాస్తవాలను గుర్తించాలని మంత్రి పార్థసారథి యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.